ఓం శ్రీ గురుభ్యో నమః. గ్రామదేవత నామ విశేషాలు. మన ఆధ్యాత్మిక పరంపరలో ఇవాళ గ్రామదేవత విశిష్టే మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంది. సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పోలేరమ్మ క్రమముగా పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మగా మారింది. ఎల్లా అంటే సరిహద్దు అని అర్థం. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోచమ్మ పోచా ప్లస్ అమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ తల్లి పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట అవధి ఏదుందో ఆ కట్టని మోయగల, ఆ అవధి నుంచి రక్షించగల అమ్మే కట్టమ్మ. కట్టమేసేయమ్మ, కట్టమేసే ప్లస్ అమ్మ, కట్టమేసేయమ్మ. కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో సు ప్లస్ అచ్చ, స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయింది. సాధారణంగా 15 ఊళ్ళకు దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నింటికీ అమ్మ అనే అర్థంలో ఆమెని మా ఊళ్ళమ్మ అని పిలుస్తూ ఉంటే క్రమంగా ఆ పేరే మా ఊళ్ళమ్మ అయింది. ప్రజల మనసులో పుట్టే ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమముగా తలుపులమ్మగా మారింది. లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద గళము మచ్చ అంకం కారణంగా అంకగళమ్మ, అంకాళమ్మగా క్రమంగా మారిపోయింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయిట. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలను, భయాన్ని కలిగించే భూతప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా పూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతట. పాములు బాగా సంచరించే చోట్ల ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు మీదే సుబ్బమ్మ, సుబ్బ ప్లస్ అమ్మ, సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. భయం దగ్గు. బతుకుకి కావలసిన వర్షాన్ని, పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే కనే అమ్మ కన్నమ్మగా, ఎప్పుడు సత్యాన్ని నిదర్శనాలని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మ, సత్యమ్మ. అలాగే పుల్ల వికసించిన కళ్ళున్న అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణమ్మ. అర్పణ ప్లస్ అమ్మ, అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయింది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాలమ్మకి అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన ఉజ్జి అయినది పెంటి అంటారు. పెంటి బాల, పెంటమ్మ, పెంటి
ప్లస్ అమ్మ పెంటమ్మ. ఇలాగే భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనముల అమ్మ. భోజనం అనే పదానికి వికృతి బోనాలమ్మాయి. అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలమ్మ అయింది. ఊరు పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమపోలామాంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళంలో జిల్లాలోని సోంపేట. పేర్లు ఏవైతేనేమి ఆ తల్లి ఎప్పుడూ మనకు తోడుగా అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది గ్రామదేవత. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.